అందరికీ నమస్కారం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి ప్రేక్షకులకు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తేనెల తేటల పదాలతో ఈరోజు చక్కగా హాయిగా అందరికీ అర్థమయ్యే తేట తెలుగుని అలతి పదాలతో మనం అర్థం చేసుకుని మాట్లాడుతున్నామంటే దానికి కారకులు ఎవరంటే భాషా పితామహులు, వ్యావహారిక భాషని మనకి ప్రవేశపెట్టి అందించి దానికి ఒక అధికారిక హోదా ఇచ్చిన గిడుగు రామ్మూర్తి పంతులు వారి గొప్పతనం అది. వారి జయంతి సందర్భంగా ఈరోజు భాషా దినోత్సవ గొప్పదనాన్ని, అలాగే వారు చేసిన అనేక సేవల్ని మాట్లాడదాం, భాష గురించి మాట్లాడదాం, కొనియాడదాం. మనతో పాటు సాహితీ దిగ్గజం, భాషా ప్రేమికులు, తెలుగు భాష కోసం ఎనలేని కృషి చేస్తూ వస్తూ మనకి చక్కటి పదాలతో చమత్కారంగా మమకారంగా తెలుగుని అందిస్తూ వచ్చిన శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ఉన్నారు మన స్టూడియోలో. వారితో మాట్లాడిపోతున్నాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా అండి భాషా దినోత్సవ శుభాకాంక్షలు స్వప్న గారు. సార్, ఇవాళ భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామ్మూర్తి పంతులు గారిని, అంటే పిడుగు అని పిలిచిన గిడుగు రామ్మూర్తి పంతులు గారిని ఎందుకు స్మరించుకోవాలి? వారు చేసిన సేవల గురించి చెప్పగలరు? అది ఏదో మురికనే గిడుగు అంటే పిడుగు అని గొడుగు అని అలా అన్నారు కానివ్వండి, అవన్నీ చిన్న చిన్న మాటలు. ఆయన ఒక సాహిత్యంలో విశ్వరూపం లాంటివాడు. మనకి గత 200 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే భాషా శాస్త్రవేత్తలు, విమర్శకులు, సాహితీమూర్తులు, మహాకవులు, అవధానులు వీళ్ళందరూ ఒకెత్తు, ఒక్క గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఒక్కడు ఒక ఎత్తు. ఆయనకున్నటువంటి పట్టుదల అది ఇక మరెవ్వరికీ లేదని చెప్పాలి. అంత పట్టుదల. తాను ఏది నమ్మాడో అది చేసి కొంతమంది విజయం సాధిస్తారు, దాంట్లో సాధించరు. ఈయన అట్లా కాదు. తనని వ్యతిరేకించిన వాళ్ళందరినీ కూడా ఒప్పించి మెప్పించి వాళ్ళతో జేజేలు పలికించుకున్నటువంటి వాడు. ఒక 20 సంవత్సరాల క్రిందట ఆయన రాజమండ్రి వెళ్ళి వాడుక భాష గొప్పదనాన్ని చెప్పటం కోసం ఆయన చిన్న వేదిక కావాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ గొడ్లపాక కూడా ఇవ్వలేదు ఎవరు. అంటే అంటే ఆ గొడ్ల చావిడిలో కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదు ఆయనకి. కారణం ఏంటి? వాళ్ళందరూ కూడా గ్రాంధిక భాషావాదులు, మహాపండితులు. వాళ్ళందరికీ గ్రాంధిక భాష కావాలని వాళ్ళకి రాజమండ్రిలో 20 సంవత్సరాల తర్వాత రాజమండ్రిలో ఈ మహాపండితులందరూ కూడా ఆయనకి సన్మాన పత్రాలు చదివి ఆయన వాదనలోకి వచ్చి ఆయన ప్రతిపాదించిన వాడుక భాషలో అప్పటికే కొన్ని గ్రంథాలు రాసి తాము చేసినటువంటి దాంట్లో అనౌచిత్యం ఉంది, తమ వాదం తప్పు అని గ్రహించారు, ఆయన వాదమే సరైనది అని చెప్పేలా చేశాడండి ఆయన. మహాపండితులు, గొప్ప గొప్ప కావ్యాలకి పీఠికలు, వ్యాఖ్యానాలు రాసినటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప నాటకాలు రాసినటువంటి వాళ్ళు, వాళ్ళందరి దాంట్లో ఒక ఆయన దాదాపు 1,00,000 పద్యాలు రాశాడండి. అటువంటి పండితులని సైతం వారు ఆయన గ్రాంధిక భాషకి బాగా నిలబడ్డాడు. ఆయన నిలబడితే అసలు ఆయన రాసినటువంటి వాటిలో ఆ పద్యాల్లో వేల తప్పులు ఉన్నాయని చెప్పి ఆయన వేదిక మీద ప్రసంగించి చూపించాడు ఆయన. అంటే దానికి ప్రామాణికం ఏమిటి? ఏం తీసుకుని వాళ్ళు చెప్పిన వ్యాకరణం, వాళ్ళు చెప్పిన వ్యాకరణాన్ని వారే ఖండించారని, మీరు చెప్పిన వ్యాకరణం ప్రకారమే ఇగో ఈ పదాలు దోషాలు, ఇగో ఈ ప్రయోగాలు దోషాలు. కనుక గ్రాంధిక భాష కావాలంటున్న మీరే సరైన గ్రాంధిక భాష రాయలేదు. మీరు రాశామనుకున్నారు, ఒకళ్ళకి గురించి ఒకళ్ళకి తెలియక అందరూ బాగుంది బాగుంది అనుకున్నారు. చూడండి, బాగుందన్న ఆయన దాంట్లో తప్పులు ఇవి, రాసిన ఆయన దాంట్లో తప్పులు ఇవి. ఇది కాదు పద్ధతి. ప్రజలందరికీ కూడా తేలికగా అర్థం అవ్వాలంటే వాళ్ళు మాట్లాడుకునేటువంటి భాష అవసరం. అది దాని ప్రభావం ఇవాళ మీరు నేను ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఎంత తేలిగ్గా మాట్లాడుకోవటం, ఇదంతా ఆయన పుణ్యమే. ఒక్క సందేహం గురుగారు ఇక్కడ, అంటే మనం అన్నమయ్య కీర్తనలు చూసినా, సంగీతంలో వాడిన పదాలు చూసినా కూడా అవి మనం వాడే భాషలాగే ఉంటాయి. కాబట్టి మరి ఆ తర్వాత వచ్చిన ప్రాచీన భాష ఏదైతే ప్రాచుర్యంలోకి వచ్చి వ్యవహారిక భాష అవసరమని పంతులు గారు చెప్పారో, మరి దీనికి దానికి ఏమన్నా పొంతన ఉందా? అంటే ఆ వ్యవహారిక భాషకి అప్పుడు వాగ్గేయకాలు రాసిన భాషకి తేడా ఉందా? భాష ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఆ విషయాన్ని ఆయనే చెప్పారు. మీరు మాట్లాడేటువంటి భాష
18వ శతాబ్దానికి సంబంధించింది, పాతగా ఉంటుంది మీ భాష అని ఒక ఆయన అన్నాడు ఆయన్ని. అంటే ఆయన నిజం, ఎందుకంటే నేను 18వ శతాబ్దంలో పుట్టా, 1863లో పుట్టాడు ఆయన, ఆగస్టు 29ని. కనుక నేను పుట్టి పెరిగినప్పుడు నాకు చెవిన ఏవి పడ్డాయో మాటలు, ఆ మాటలే నేను నేర్చుకుని ఆ మాటలే మాట్లాడుతూ నేను పెరిగా. నిజమే, నా భాషలో సహజంగా ఉంటాయి. తర్వాత ఇప్పుడు మీకు అవి ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళ భాష కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు వచ్చేటప్పటికి వాళ్ళకి కూడా పాత భాషలాగా పాత వాసనతో ఉంటుంది, కానీ వాడికి అర్థం అవుతుంది, దాంట్లో ఏం ఇబ్బంది లేదు కదా అన్నాడు. శ్రీరాములు గారు చాలా చక్కగా రాశారండి. అస్సే చూషివషే ఉషే చెవుడషే అశ్లాగషే ఏమిషే విషావజ్జుల వారి బురినష ఆ విసాయి కిషారుషే విసండంతటి వాడే ఏండ్లు 10షే 1000 ఈడేనుషే అసే బుర్రికి ఈడషే వయసు దేముంచుందిలే మంచి వర్చస్సే ఎందురు శ్రోత్రియోత్తమకుల స్త్రీల ఆంధ్రదేశంబునందని ఆయన ఈ బ్రాహ్మణ స్త్రీలు ఎలా మాట్లాడుకుంటూ ఉంటారు అనేది 18వ శతాబ్దంలో రాశాడు ఆయన కూడా. మనకు ఒక 120 ఏళ్ల కింద 130 ఏళ్ల కిందట రాసిన పద్యాలు ఇవి. అప్పట్లో అసే ఉషే ఇలా ఉండేవి పదాలు, ఇలా ఉండేవి. అట్లా ఇప్పుడు ఉమామహేశ్వరరావు ఉమాయి అంటారు, ఇప్పుడు రమాదేవి అనే అమ్మాయిని రమాయి అంటారు. ఇప్పుడు అవి లేవుగా, లేవు. అలా భాష ఎప్పుడు ఒక్కొక్క తరంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కనుక అంటే వాగ్గేయకారులు ఉన్న సమయంలో అన్నమయ్య, త్యాగరాజ స్వామి వీళ్ళందరూ ఉన్న సమయంలో వాడిన భాష తర్వాత రూపాంతరం చెంది ఆ తర్వాత మళ్ళీ వ్యావహారిక భాషలోకి వచ్చింది. గిడుగు రామ్మూర్తి పంతులు వారి గిడుగు రామ్మూర్తి పంతులు గారి వల్ల ఏమైందంటే కావ్య భాషలో మాట్లాడటం, గ్రాంధికమైన భాషలో మాట్లాడటం, ఇది చాలా గొప్పగా పరిగణింపబడుతూ ఉండేది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇంగ్లీష్లో మాట్లాడటం. ఇప్పుడు ఇంగ్లీష్లో మీరు చూడండి, ముఖాముఖి ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు ఒక 3-4 వాక్యాలు ఇంగ్లీష్లో మాట్లాడి నేనేంటంటే ఐ మీన్ అంటూ మళ్ళీ మొదలెడతాడు. ఇట్లా అక్కడక్కడ తెలుగు పదాలు మాట్లాడుతూ, ఇది అట్లా ఇవాళ ఫ్యాషను. వాళ్ళ గ్రాంధిక భాషలో మాట్లాడటం అది బాగా ఒక టీవీ అనమాట, ఒక దర్పం, ఒక గొప్పదనం అనమాట. వాళ్ళ గొప్పదనం, వాడి స్వాభిమానాన్ని, వాడి యొక్క ప్రత్యేకతని తెలియజేసేది ఆ రోజున. దానివల్ల తెలుగువాడికి సరిగ్గా తెలియట్లేదురా భావం. కనుక అందరికీ కూడా జ్ఞానం మొట్టమొదటి ఏంటంటే భాష ప్రయోజనం ఏంటంటే జ్ఞానం అందటం, విద్య ప్రయోజనం జ్ఞానం అందటం. అది ఈ భాషతో పనికిరాదు, అది వాళ్ళ భాషలో చెప్పాలి. ఆ భాష చివరికి ఏంటంటే సవరల భాష, వాళ్ళు ఎక్కడో అడవుల్లో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఈ తెలుగు ఎందుకు నేర్పడం? వాళ్ళకి ఒక ప్రత్యేకమైన భాష ఉంది కదా, ఆ భాష అంతరించిపోతుంది కదా వాళ్ళు కనుక దీంట్లో నేర్చుకుంటే. అందుకని వాళ్ళ భాషకి లిపి ఈయన ఏర్పాటు చేసి ఆ భాషకి వ్యాకరణ సూత్రాలు, అది అంతరించిపోకుండా దానికి వ్యాకరణ సూత్రాలు ఏర్పాటు చేసి వ్యాకరణం రాసి, మళ్ళీ ఆ భాష ఎవడన్నా నేర్చుకుని దాని మీద పరిశోధన చేయడానికి ఈయనతోనే అంతమైపోకుండా తెలుగు సవర భాషల నిఘంటువు రాశాడు. అలాగే ఇంగ్లీషు సవర భాషలు, వీటికి నిఘంటువులు రాశాడు. అలా ఆ సవరల్ని తన ఇంట్లో పెట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి ఆ పదాలు తెలుసుకుంటూ వాళ్ళకి భోజనాలు ఇవి ఏర్పాటు చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తను నేర్చుకుని చేశాడండి ఆ రోజుల్లో. ఎంత గొప్ప మాట అంటే అంతమంది దిగ్గజాలతో ఆయన పోరాడి వాళ్ళని ఓడించి, మనం ఆ మాట అనకూడదు, ఎందుకంటే మన గౌరవనీయులు మహామహులు కనుక వాళ్ళు ఆ రోజున ఉన్నటువంటి మహామహా పండితులు, సాహితీమూర్తులు అందరి కవిత్వంలోనూ తప్పులు పట్టుకున్నాడండి. గ్రాంధిక భాష గొప్పది అన్నవాడి ప్రతి సాహిత్యంలోనూ ఇన్ని తప్పులు ఉన్నాయని చెప్పాడు. చెప్పి వాళ్ళని ఒప్పించాడు. ఇది ఎంత గొప్పది, సామాన్యుడికి ఇది చేరవలసిన అవసరం ఎంత ఉన్నది అని ఆయన బాగా దాని మీద పోరాడాడు. అంత మాత్రమే కాకుండా కేవలం భాషకి సంబంధించిన సంస్కరణే కాకుండా నేల గురించి, ఈ భూమి గురించి పర్లాకిమిడి ఆంధ్ర ప్రాంతంలో కలవాలి అని ఒక ఉద్యమం జరిగింది అక్కడ. ప్రజా ఉద్యమం అది ఒరిస్సాలో ఉండేది కదా. ఆ పర్లాకిమిడిని వాళ్ళు దాంట్లో కలిపేశారు. కలిపేస్తే ఆయనకి బాధ కలిగి కోపం వచ్చి అక్కడి నుంచి వచ్చాడు ఆయన, రాజమండ్రికి వచ్చాడు ఆయన. అంటే ప్రాంతం, ఇది నా ప్రాంతం, దానికి అన్యాయం జరిగింది అని పోరాడాడు ఆయన. ఇది నా భాష, దీనికి అన్యాయం జరుగుతుంది ఈ ప్రజలకి అని తెలుసుకుని దాని మీద ఉద్యమించాడు, సాధించాడు. అలాగే ఒక బాల వితంతువుని
ఆయన కన్యాదానం చేసి వివాహం జరిపించాడు. అంటే సంఘ సంస్కర్త, భాషా సంస్కర్త, సంఘ సంస్కర్త, ఒక విప్లవాత్మక ధోరణితో చేశారు ఆయన అన్ని. అసలు ఊహించలేమండి, అంత కృషి చేసిన వాడు ఎవడూ లేడండి. అంత కృషి వాళ్ళ సాహిత్యం కోసం చేసుకున్నారు తప్ప భాష కోసం అంత కృషి చేసిన వాడు మన భాష పుట్టిన తర్వాత ఎవడూ లేడు, ఒక నన్నయ్య తర్వాత. నన్నయ్య గారు ఎందుకనంటే ఆయన వ్యాకరణం నిర్మాణం చేసి కావ్యాన్ని రచించి ఆయన చాలా శ్రమపడ్డాడు. ఆ తర్వాత చూస్తే ఒక గిడుగు రామ్మూర్తి పంతులు గారే నాకు కనిపించింది. అంత చక్కటి భాషని, వ్యావహారిక భాషను మనకు అందించిన తర్వాత ఈ తరంలో ఇప్పుడు భాష ఎలా ఉంది? ఈ తరంలో ఈ భాష ఎలా ఉంటుంది అని అంటే, ఎప్పుడు భాష మాట్లాడుతుంటే ఉంటుందండి, మాట్లాడకపోతే పోతుంది. ఏ భాష అయినా అంతే. ఈ మాట్లాడేటట్టుగా ఇవాళ ఎక్కడున్నది అని అంటే ప్రభుత్వ విద్యా విధానంలో ఉండాలి. ప్రభుత్వ విద్యా విధానంలో లేదు. విద్యా విధానంలో మీరు ఆంగ్లంలో వీళ్ళు చదువుకుంటే వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆ విధానం ఏర్పాటు చేస్తే చెయ్యొచ్చు. తెలుగునేం చేస్తారు? మీరు ఆంగ్ల భాష వల్ల వీడికి ప్రయోజనం ఉంటే అది నేర్పండి. ఎందుకనంటే ఆయన ఆంగ్లంలో అంతకన్నా మహాపండితుడు లేడు. గిడుగు రామ్మూర్తి గారి అంటే మహాపండితుడు లేడు. ఆంగ్లం కూడా చదువుకున్నారు ఆయన. బాగా ఆయన సంస్కృతాన్ని, ఆంగ్లాన్ని బాగా క్షుణ్ణంగా చదివి ఆంగ్ల సాహితీవేత్తలు ఆంగ్ల భాషలో ఆయన అక్కడ విదేశాల్లో వచ్చిన భాషోద్యమాలు వీటన్నిటి ప్రభావము ఆయన గ్రహించి అటువంటి అవసరం మనకు కూడా ఉన్నది అని చెప్పి ఇక్కడ భాషోద్యమం అని చేశారు. ఆ జ్ఞానంతోనే ఆయనకి ఇక్కడ ఈ భాషా సంస్కరణకు పూనుకున్నారు. షేక్స్పియరియన్ ఇంగ్లీష్కి మామూలు ఇంగ్లీష్కి తేడా ఉంటుంది అంటే ప్రతి భాషగా ఉంటుంది కదా? ఉంటుందండి, ప్రతి భాషలోనూ ఉంటుంది. అలా ఆయన అక్కడున్న భాషోద్యమాలు, వాడుక భాషలో అక్కడ ఎటువంటి రచనలు జరిగాయి, దానివల్ల ప్రజలకు ఎంత మేలు జరిగింది, ఇవన్నీ తెలుసుకుని ఇక్కడ కూడా చేయాలని చేశారు ఆయన. కనుక అట్లాగే ఇక్కడ కూడా ఇంగ్లీష్ నేర్పితే నేర్పచ్చు, ఎవడొద్దన్నాడు? 4 భాషలు మీ అబ్బాయికి వస్తే మీకేమైనా ఇబ్బందే? భాషని బ్రతికించే ఆ బాధ్యత తల్లిదండ్రులు ఇంటి వాతావరణంలో ఉండాలా, పాఠశాలల్లో ఉండాలా, లేక అన్ని చోట్ల ఉండాలంటారా? అన్ని చోట్ల ఉండాలండి. ఎందుకంటే ముందు ఇంట్లో అసలు ఎవరు మాట్లాడుకోరు కదా, అమ్మ నాన్న, మమ్మీ డాడీ. ప్రతి చోట ఉండాలండి అది. భాష ఎక్కడ ఉండాలి అని అంటే ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండకూడదు అనేది లేదు. ప్రతి వ్యాపార కేంద్రాలు ఇప్పుడు మనకి అన్ని షాపులు ఉన్నాయండి. షాపులు మీరు తెలుగులో పెట్టుకుంటే ఏమండి? తెలుగులో పెట్టుకుంటే ఏమి? ఒక బోర్డు కూడా ఎక్కడ పెట్టరు ఎవరు. దాన్ని ఇంగ్లీష్లో అనాలా, తెలుగులో అనాలా అని అంటారు. తెలుగులో రాయేది కనీసం. కృష్ణదేవరాయల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇవాళ? ఏనాటి కృష్ణదేవరాయలు? ఎవడికి కావాలండి కృష్ణదేవరాయలు? ఆయన రాసిన కావ్యం ఎవడికన్నా తెలుసా? తెలీదు. కానీ తెలుగుకి ఆయన ఏదో చేశాడని ఉంది. అవునా? ఆ మాత్రం తెలుసు కదా. అలాగే ఎప్పుడు భాష పోషణ వలన నిలబడుతుందండి. పోషణ లేకపోతే ఏ కళ, భాషే కాదు కళ మాత్రం ఏమవుతుంది? అవును, ఏదైనా అంతే, పోషణ ఉండాలి. ఇన్ని కోట్ల మంది మాట్లాడుతున్న భాష ఇంత చక్కగా ఉంది ఇవాళ. సినిమాల్లో కూడా చక్కగా మంచి భాషే ఉంది ఇవాళ. వ్యాంపు సాంగ్ కూడా ఊ అంటావా మావా, ఊ అంటావా అని తెలుగులోనే ఉంది కదా. అవును, సంతోషించవలసిన విషయమే కదా అది. అంతవరకు పాడుతున్నారులేండి. చెబుతున్నానండి. అంటే మీరు అది అవసరం అన్నమాట ఇవాళ. మరి వస్తున్నాయి ఫీలింగ్స్ అంటే? వస్తున్నాయనే మాట ఉంది కదా తెలుగులో. వస్తున్నాయనే మాట ఉంది కదా. అవును, ఫీలింగ్స్ అనలేదు కదా, ఫీలింగ్స్ అని దాన్ని తెలుగు చేశారు కదా. అవును, కాబట్టి కనుక మీరు ఎక్కడో అక్కడ సంకల్పం అయితే ఉంది. ముందు వస్తున్నాయి ఫీలింగ్స్, వస్తున్నాయి అని అన్నారు కదా, సంతోషించండి అంతే. కనుక దాని పోషణ ఇవాళ మీకు టీవీల్లోనూ సినిమాల్లోనూ లేకపోతే అసలు భాష మరీ పూర్తిగా అసలు తగ్గిపోయే అవకాశం ఉంది. ఇవాళ భాష ఎక్కడ వినబడుతుంది చెప్పండి? సినిమా పాటలు, సినిమా మాటలు, ఇవి తప్ప అసలు మీకు ఇంకా తెలుగు ఎక్కడెక్కడ ఉంది? మీకు వేరే అవకాశం ఎక్కడుంది ఎవరైనా తెలుసుకునేది? భాషా ప్రేమికుడిగా ఎక్కడెక్కడ ఏ తప్పులు జరిగితే మీకు నొప్పెడుతుంది గురుగారు? అది ఎందుకండి, ఇప్పుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినోత్సవం సందర్భంగా దీన్ని ఎలా చేయాలి, ఆయన ఏం చేశాడు అంటే ఎక్కడ అసలు తప్పులు జరుగుతున్నాయి తెలుసుకుంటే దాన్ని సవరించడం ఎలా తెలుసుకోవచ్చు? అసలు ఇవాళ తప్పులు సవరించుకోవటం అనేది అదొక పెద్ద విషయం అండి. ముందు దీన్ని కాపాడుకోవటం అనేది ముందు మొదలు పెడితే మనం అక్కడి నుంచి తప్పులు లేకుండా ఎలా అనేది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఎలా ఉందనంటే ఇవాళ రాష్ట్ర పరిస్థితి కానీ, దేశ పరిస్థితి కానీ
ప్రపంచ దేశాల్లో ఉన్న పరిస్థితులు కానీ ఘోరంగా ఉన్నాయి. ఈ ఘోరమైనటువంటి సందర్భంలో ప్రపంచమే ఒక సంకట స్థితిలో రకరకాలుగా గందరగోళంగా ఉంది. భాష గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఏంటి ఇప్పుడు ఇదే ప్రస్తుతంగా అనిపిస్తుంది. నాకు అది తెలుసు, చాలా మందికి అనిపిస్తుంది, అది తెలుసు నాకు. కానీ ఇప్పుడు కూడా నేను ఎప్పుడు ఇది మాట్లాడాలి, కవి ఏది మాట్లాడాలి, నాకు సంబంధించినటువంటి అంశం కాకుండా నాకు కనిపించింది కదా అని చెప్పి నేను దాని గురించి మాట్లాడటం. నాకు తెలిసిన దాంట్లో ఈ భాషను నిలబెట్టుకుంటే ఎంత మంచి జరుగుతుందో, ఘోరంగా ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితి మారుతుంది. ఎలా మారుతుంది గురుగారు? మారుతుంది. మీకు ఎప్పుడైతే సాత్వికమైనటువంటి భావం మీ మనస్సుని ఆవరిస్తుందో మీరు అరుపులు కేకలు తగ్గిస్తారు. అరుపులు కేకలు తగ్గిస్తారు. భాషతో సాత్విక ధోరణి మరి అంతే. మరి భాషతో రాకేమవుతుంది? భాషలోనే కదా భావజాలం అంతా ఉంది, గొప్ప భావజాలం అంతా ఉన్నది. మీ భాషతో ఒక 2 లైన్లు తిట్టుకుంటే మరి సాత్విక ధోరణి అవ్వదు కదా గురుగారు? తిట్టుకోవటం ఒకటి విషయం చెప్పట్లేదండి. భాష అంటే భాషలో ఉండేటువంటి ఒక సంస్కృతి, సంప్రదాయము, వీటిని అందించేటువంటి భాష గురించి నేను మాట్లాడుతున్నా. ఇంకొకటి, మీరు కృతులు కీర్తనలు పాడతారా? అన్నమయ్య, త్యాగరాజు వీళ్ళు ఏమవుతారు? వీళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడితే, మీరు ఇంగ్లీష్ లో పాడితే వాగ్గేయకారులందరూ అందుకే తెలుగు భాషలో వాళ్ళందరూ వెళ్ళిపోయినట్టే, అంతరించిపోయినట్టే. రామప్ప శిల్పం గడితే మీకేం కనిపిస్తుంది? శిల్పం ఎంత బాగా చెప్పాడు, ఆ శిల్పం ఎనాటమీ తెలుస్తుంది తప్ప దాని యొక్క అంతరాత్మ తెలుస్తుందా మీకు? కాబట్టి భాష చరిత్ర చెప్తుంది. చరిత్ర కాదు, దాని మీ సంస్కృతిని చెబుతుంది. ఒక అందమైన అమ్మాయి దగ్గర కోతి బొమ్మ ఉంటుందండి రామప్ప శిల్పాల్లో. అంటే ఏంటి? నీ మనస్సు కోతి లాంటిదిరా. నువ్వు ఒక అద్భుతమైన శిల్పాన్ని చూసినప్పుడు నీకు కోతి చేష్టలు చేయకూడదు అని శ్రీకృష్ణ పాండవిని చూసినప్పుడు స్వాగతం సుస్వాగతం అనేటువంటి పాట, కురుసార్వభౌమ అనే పాట విన్నప్పుడు, కురుసార్వభౌమ అంటే ఇంకోటికి ఏం తెలుస్తుంది? పాట అయితే వినిపిస్తుంది కానీ చాంగు చాంగురే బంగారు రాజా ఏంటి ఎవడికి ఏం తెలుస్తుందండి? నన్ను మరువని దొరవని తెలుసు, నా మదిలోన ఏముందో అది నీకు తెలుసు. అన్ని తెలుగు పదాలే కదా, ఎక్కడ ఒక్కటి సంస్కృత పదం లేదు కదా, తేలిగ్గా ఉన్నాయి కదా. దీన్ని ఇట్లా ఇంగ్లీష్లో చెప్పండి. అసలు దీని సొగసు, ఈ అనుభూతి, అమ్మాయి పాడేటువంటి ఆ పాటలో ఉండే అనుభూతి, అతని మీద ఉన్న నమ్మకం, ఇవన్నీ తెలుస్తాయా? ఆ భాషలో అది చెబితే అది వేరే విషయం. ఆ భాషకు ఉండే దానికి ఉంటుంది, ఇది పోట్ల. ఇంత మహోన్నతమైనటువంటిది ఈ భారతీయ భాషల్లో చాలా మహాశక్తి ఉన్నది. ఎందుకనంటే అన్నీ కూడా సంస్కృతంలో ఉన్నటువంటి దాని సారాన్ని పట్టుకున్నాయి. పట్టుకుని వాళ్ళ ప్రాంతీయ భాషల్లోంచి వాటిని వ్యక్తం చేశారు వాళ్ళ అనుభూతితో. అటువంటి ఈ భాషల్లో ఉన్నటువంటి ఈ సాహిత్యం కంటే మన తెలుగు భాషలో ఇంకా ఎక్కువ ఉంది. అదంతా పోతుందే? అదంతా పోవాల్సిన అవసరం ఉందండి. 50 లక్షల మంది మాట్లాడే భాషను కూడా వాళ్ళు నిలుపుకుంటున్నారు ఇతర దేశాల్లో, దీవుల్లో. మీకే ఇంత నాగరికత ఉండి ప్రపంచంలో ఒక్కొక్క రంగంలోనూ ఒక్కొక్క దిగ్గజం ఉన్నాడు. ఇవాళ మనకి గాడిదలు ఉన్నాయి, బోళ్ళు దిగ్గజాలు ఉన్నాయి. అటువంటి ఈ భాషలో మీరు దిగ్గజాలలాగా మిగతా వాళ్ళని మారుస్తారా, గాడిదల్లాగా మారుస్తారా అందరినీ, తర్వాత తరం వాళ్ళని? అంటే నిజానికి మీరు అన్నట్టు ఈరోజు భాష, తెలుగు భాషలో వారి పేరు రాసుకుని చిరునామా రాసుకోమంటే కూడా లేదు. వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ పేరు తెలుగులో రాయమంటే రాయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని నేనంటే ఒక సంవత్సరానికి కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకుని సమాజంలోకి వస్తారు. వాళ్ళు మాతృభాషలో చదువుకున్నప్పుడు మీలాంటి యాంకర్లు, అద్భుతమైనటువంటి గాయనీమణులు, రచయితలు వీళ్ళందరూ కూడా తెలుగుతో వస్తారండి. ఇలాంటి ఛానల్స్లో చక్కగా మంచి తెలుగు వినబడుతుంది. వీళ్ళందరూ ఇక్కడ తెలుగులో చదువుకోకుండా వాళ్ళు ఇంగ్లీష్లో చదువుకుని వస్తే ఏం మాట్లాడతారు? రెండోది, ఇప్పుడు నరసింహ సినిమా వచ్చింది, మహావతార నరసింహ. అది తెలుగులో అనువాదం చేశారు. ఆ అనువాద రచయితలు బాగుపడ్డారా? వాళ్ళకు రూపాయి వచ్చిందే? ఆ డబ్బింగ్ కళాకారులు ఉన్నారు, వాళ్ళు కంఠ స్వరం వాళ్ళు కూడా రూపాయి సంపాదించుకున్నారు కదా. అది ఇంగ్లీష్లోనే, మీ అందరికీ ఇంగ్లీష్ వచ్చేసి పిల్లలందరికీ ఇంగ్లీష్లోనే దాన్ని విడుదల చేశారనుకోండి, మీకు ఏమవుతుంది? ఈ భాషా సౌందర్యము పోవటంతో పాటు మీకు ఆర్థికంగా కూడా నష్టపోతుంది జాతి. అంటే భాష అంటే పలు రకాలుగా అందరికీ మేలు చేసి అందరినీ కలిపే ఒక సాధనం. అది మాత్రమే కాకుండా మీకు ఆర్థికంగా భాష వల్ల ఎక్కువగా లాభం ఉన్నది. ఇది